ముక్కలు తినిపించేది ఇప్పుడు నువ్వు తినిపిస్తానంటున్నా. తినిపిస్తామా? చూసావా, వాడు నాతో మాట్లాడకుండా వెళ్ళాడు. ఫోన్ చేసే వాళ్ళను మాట్లాడించకూడదండి. వాడిని నాకంటే నువ్వే బాగా చదివి రాదా. ముందు ఫోన్ చేయండి. ఇదిగో ఈ వైద్యం చేసే వాళ్ళతో ఇదే తిప్పు, నోరు మెదపనివ్వరు. మీరు ఊరు నుంచి వచ్చేసరికి ఇక్కడ పెద్ద కథ జరిగిపోయింది. ఏమిట్రా, ఏం జరిగింది? శాంతమ్మ గారు మంచం పట్టించారండి. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది? ప్రాణభయం లేదనుకోండి, కానీ ఒక కొత్త నర్సమ్మ ఆ ఇంట్లోనే మకం పెట్టిందండి. పెట్టేసరికి ఆ ఇల్లు ఆ ఇంట్లో వాళ్ళు అంతా సొంతం అయిపోయారండి. కానీ పిల్ల మాత్రం చక్కగా ఉంటుంది. అమ్మాయి నడు. ఎక్కడికి డాడీ? ఎక్కడికి వెళ్ళటమ్మా? అమ్మమ్మ గారు ఇప్పుడు ఆలోచన చేస్తే కథ అడ్డం జరుగుతుంది. నడు. తమా ఎలా ఉంది? ఏదో గండం గడిచింది. అసలు నేను దృష్టిలో ఉన్నావా అని నాకు తెలియక అడుగుతున్నాను. ఏదో యాత్రలకు వెళ్ళారని అబ్బాయి వెళితే మాత్రం మా మనసులు లేనిదే కదా. అయినా ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటున్నావు, అల్లుడికి ఉత్తరం రాస్తూనే ఉన్నాం. కనీసం మీ అత్తగారికి ఇలా ఉంది అని ఒక్క ఉత్తరం ఒక్క రాయడానికమ్మా నాకు తెలియక అడుగుతున్నా. ఈ అమ్మాయి ఎవరో పని మనిషి అనుకుంటానా? పని మనిషి కాదమ్మా, నా ప్రాణదానం. ఇన్ని రోజులు నాకు సేవ చేసింది ఈ రాజేనమ్మా. పోనీలేదమ్మా, భగవంతుని దయవల్ల గండం గడిచిందన్నాం. అదే 10,000 ఇంట్లో అడుగు పెట్టకుండా ఈ వార్త తెలిసింది, పరిగెత్తుకొచ్చాం. పదా పదా అత్తమ్మా, మిగిలిస్తావు అత్తమ్మా.